హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగిడి వంగర మండలాల మధ్య కొండవలస గ్రామం జంక్షన్ నుంచి బాగియమ్మపేట గ్రామం మధ్య 10 గ్రామాలకు చెందిన 7 కిలోమీటర్లు ప్రధాన రోడ్డు సమస్యని గత 20 సంవత్సరాల నుంచి ఏ పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటి కూటమి ప్రభుత్వంకు వినూత్నంగా యువకులు డ్రోన్ ఎగరవేసి నిరసన తెలియజేశారు. గుంతలు లేని రోడ్లుగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని, మా గ్రామాలు రోడ్లను ఒకసారి చూడండి యువకులు ఈ డ్రోన్ కెమెరా ద్వారా తమ యొక్క గోడును వినూత్నంగా తెలియజేశారు. ఈ రోడ్లు బాగా పాడైపోవడం వలన మా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు 108 రాకపోగా ఆటోలలో ప్రయాణించడంతో ప్రమాదాలకు గురవుతున్నామని, మా ఊర్లో పేరు చెప్తే చుట్టాలు బంధువులు రావడానికి కూడా భయపడుతున్నారని యువకులు వాపోయారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోడ్లపై దృష్టి పెట్టి త్వరగా రోడ్లు పూర్తి చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు యువకులు విన్నవించుకున్నారు. మా చిన్నప్పుడు థర్డ్ క్లాస్ రోడ్ వేసారు. మరమ్మతులు చేసుకున్నాం. రోడ్ వెయ్యాలి 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 వెయ్యాలి. వీడియో ఆన్ చేయండి. చేశారు ఫోటో తీస్తాడు. ఫోటో తీయదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీడియో తీయండి. అలా పరిగెట్టండి. కెమెరా ఓపెన్.